డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీరు లైవ్ క్లాస్‌లో ఎలా జాయిన్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, క్లియర్‌గా చూడండి. ముందుగా మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి చూడండి. ముందుగా ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ఇదిగోండి ప్లే స్టోర్. ప్లే స్టోర్‌లోకి వెళ్ళాక మీకు ఇక్కడ సెర్చ్ కనిపిస్తుంది కదమ్మా, సెర్చ్ పై క్లిక్ చేసి ఇక్కడ హెచ్ఆర్ మ్యాథ్స్ అని టైప్ చేయండి. హెచ్ఆర్ మ్యాథ్స్ ఇదిగోండి హెచ్ఆర్ మ్యాథ్స్ యాప్ లేదా హెచ్ఆర్ మ్యాథ్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ లోగోతో ఉన్న యాప్ అయితే చూడండి, దానిపైన క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇదిగోండి ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది కదా, ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇదిగోండి ఈ విధంగా తిరగడం కనిపిస్తుంది అండ్ డౌన్లోడ్ స్టార్ట్ అయింది చూడండి. సో 100% డౌన్లోడ్ అవ్వాలి. చూడండి 100% అయిపోయింది. ఇప్పుడు 100% అయిపోయాక ఇన్స్టాలేషన్ అవుతుంది చూడండి. ఇన్స్టాల్ అయ్యాక మీకు ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఓపెన్ అని చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఇలా వాట్సాప్ అని కనిపిస్తుంది. వాట్సాప్ పైన క్లిక్ చేసినా పర్వాలేదు, యూజ్ అనదర్ మెథడ్ అనే క్లిక్ చేసినా పర్వాలేదు. నేను యూజ్ అనదర్ మెథడ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఉన్నటువంటి నెంబర్ని చూపిస్తుంది, నెంబర్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఆ నెంబర్ కాకపోతే మీకు నన్ ఆఫ్ ద అబవ్ అని క్లిక్ చేయండి. అక్కడ మీకు నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను నెంబర్ పైన క్లిక్ చేశాను. చేశాక ఇక్కడ డైరెక్ట్గా మనకి ఓటీపీ వచ్చింది. ఓటీపీ వచ్చాక ఎంటర్ అయిపోయిందమ్మా. అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఇదే నెంబర్తో నేను లాగిన్ అయి ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. మీరు లాగిన్ కాకపోతే మీకు అక్కడ నేమ్ అడుగుతుంది, అలాగే మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా, అక్కడ మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాక నేమ్ ఎంటర్ చేయండి, సరిపోతుంది. యాజ్ ఏ పేరెంట్ అని అడుగుతుంది, అక్కడ టిక్ చేయదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇలా బ్యాచెస్ ఉంది కదా, ఈ బ్యాచెస్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్యాచ్ కోడ్ అని అడుగుతుందమ్మా. ఈ బ్యాచ్ కోడ్ మీద మీరు ఏం చేస్తారంటే మీకు వాట్సాప్లో ఇచ్చినటువంటి బ్యాచ్ కోడ్ని మీరైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీకు వాట్సాప్కి వెళ్ళినట్టయితే చూడండి, మీకు ఇలా పంపించానా, ఇలా మీకు బ్యాచ్ కోడ్ పంపిస్తాను చూడండి. ఇది బ్యాచ్ కోడ్ అమ్మా. ఇదిగోండి బ్యాచ్ కోడ్ అని ఉంది కదా, బ్యాచ్ కోడ్ ఇది మనకి 1A1L CCMJB4 CCLMJB4 అని ఉంటుంది చూడండి. ఎంటర్ చేస్తాను. CCMJB4 ఎంటర్ చేశాక మీరు ఇలా ఎంటర్ చేశాక ఓకే చేయండి. ఓకే చేసినట్లయితే ఇదిగోండి మీకు ఇక్కడ సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు నాకు అక్కడ యాక్సెస్ వస్తుంది. నేను ఓపెన్ చేశాక మీకు ఇక్కడ బ్యాచెస్ అనేది కనిపిస్తుంది. సో ఓకే చేసిన తర్వాత బ్యాచ్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను చూడమ్మా. నేను అక్కడ యాక్సెస్ ఇచ్చాక మీకు AP 10th లైవ్ క్లాసెస్ అని ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి బ్యాచ్ కూడా అది క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ మీకు అటెండెన్స్, అసైన్మెంట్స్ అండ్ అనౌన్స్మెంట్స్, టెస్ట్స్, వీడియోస్, లైవ్ క్లాసెస్, ఇక్కడ లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను టెస్టింగ్ కోసం 2 క్లాసెస్ చేశానమ్మా, ఇవి మీకు సపరేట్ పెట్టించుకోవద్దు. అండ్ స్టడీ మెటీరియల్స్ నేను అప్లోడ్ చేశాను, అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఈ విధంగా ఇక్కడ అయితే క్లాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. నేను ఎప్పుడైతే లైవ్ అనేది రావడం జరుగుతుందో లైవ్లోకి, అప్పుడు మీకు క్లాస్ వస్తుంది. ఫర్ లైవ్ వచ్చి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను మీకు లైవ్ స్టార్ట్ చేస్తున్నాను. సో లైవ్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఎలా వస్తుంది అనేది క్లియర్ కట్గా చూపించడం అనేది జరుగుతుంది. సో అది కూడా చూడండి అమ్మా. ఇగోండి లైవ్ ఇక్కడికి వచ్చేటప్పటికి తర్వాత మీరు లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇగోండి లైవ్లోకి రండి. సో లైవ్ క్లాసెస్లోకి వచ్చాక మీకు ఒకసారి బ్యాక్కి వెళ్ళండి అమ్మా. ఇందులో ఇగోండి జాయిన్ లైవ్ అని వచ్చింది చూసారా, ఒకసారి బ్యాక్ వెళ్ళి వచ్చిన తర్వాత మీకు జాయిన్ లైవ్ అని వస్తుంది. సో జాయిన్ లైవ్ పైన క్లిక్ చేస్తే మీకు కొన్ని అడుగుతుంది ఇలా, వైల్ యూజింగ్ యాప్స్ ఎలో టైప్ చేసినట్లయితే మీకు ఇప్పుడు క్లాస్ అనేది క్లియర్ కట్గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనమ్మా.